ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా రెగ్యులర్ గా 100 అవుట్ ఆఫ్ 99 ఉమెన్ కి ఉండే ప్రాబ్లం పీసీఓడి, పీసీఓఎస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మనకి హోమియోలో ఏమున్నాయి? రైట్. పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అబిట్స్ లో ఒక బిల్డింగ్ కడుతున్నాం, పెద్ద బిల్డింగ్ ఒకటి, రైట్? ఆ బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ మనము పీసీఓడి అనుకుంటే, ఇంకో ఫ్లోర్ థైరాయిడ్ అనుకుంటే, ఇంకో ఫ్లోర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒక్కొక్క ఫ్లోర్ ని మనం ఒక్కొక్క డిసీజ్ అనుకుంటే ఆ బిల్డింగ్ యొక్క బేసే ఒబేసిటీ. ఈ ఒబేసిటీ అనే బేస్ పైనే ఈ డిసీజెస్ అన్నీ వచ్చాయి. మీరు డైట్ ని కంట్రోల్ చేసుకొని, ఎక్సర్సైజ్ చేసి, రెగ్యులర్ గా మంచిగా కొంచెం లైఫ్ లో స్ట్రెస్ తగ్గించుకొని, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ తగ్గించుకుంటే పీసీఓడీస్ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, బీపీ కానీ వితౌట్ మెడిసిన్ తగ్గించుకోవచ్చు. 0 మెడిసిన్స్ తో తగ్గించుకోవచ్చు. అవి లైఫ్ స్టైల్, ఈవెన్ బీపీ కూడా. సో ఇవన్నీ తగ్గించుకోవచ్చు. దాంట్లో పీసీఓఎస్ అనేది ఒకటి. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మనకు. పీసీఓఎస్ కానీ, విమెన్ లో వచ్చే ఫైబ్రాయిడ్స్ కానీ, బల్క్ యూట్రస్ కానీ, నెబోథియన్ సిస్ట్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ, ఇవన్నీ విమెన్ లో వచ్చే కామన్ డిసీజెస్ అన్నమాట. వీటన్నిటికీ హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి, మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కొంచెం లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకుని హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ రివర్స్ అనేది అవుతుంది అన్నమాట. Fiticus Homeopathy